ఆయన మనవి ఆలకించే దేవుడు. ఆయన ఎదుకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇచ్చే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చావేమో కొంచెంసేపు దేవుని సన్నిధిలో ఉండి నా గోడు వినిపించుకుంటే బాగుండు, నా సమస్య చెప్పుకుంటే బాగుండు, నా సమస్య ఎవరికి చెప్పుకుంటే నా సమస్య తీరింది, నేనున్న పరిస్థితి ఎవరికి చెప్పుకుంటే ఆ పరిస్థితి నుంచి నేను విడుదల పొందుకుంటానని నీవు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నావేమో. దావీదు కూడా అలాగే అంటున్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండి నేను సమాధిలోనికి దిగిన వాని వలె అవుదును. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు.